సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కాలు రువ్వుతున్నారు. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్ కు దీటుగా నిలబడేందుకు ఈటెల రెడీ అవుతున్నారు. ఓడిపోయినా సరే సీఎం కేసీఆర్ పై పోటీ చేశానని తృప్తి మిగులుతుందని అనుకుంటున్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ పై గెలిస్తే ఆ కిక్కే వేరని ఈటెల రాజేందర్ భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ పై తాను పోటీ చేయబోతున్నట్లు హుజురాబాద్ కార్యకర్తల సమావేశంలో ఈటెల రాజేందర్ అధికారికంగా ప్రకటించారు. హుజురాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ పోటీ స్థానంలో తాను బరిలోకి దిగుతానని తెలిపారు. ఆవిష్కరించి పెట్టే ఆశని గుర్తుపెట్టుకోండి. నేను మీకు చెప్పిపోతున్నాను, ఇక్కడ పోటీ చేస్తాను లేదు సార్, పక్కా ఇక్కడనే పోటీ చేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ కూడా పోటీ చేస్తాను, పక్కా చేస్తాను. కానీ మీరే కథానాయకులు కావాలి, మీరు గెలవాలి. నేను తెలుసు కాదు, నేను చాలాసార్లు చెప్పిన, అరే ఈ పదవి మా అమ్మ ఇస్తే వచ్చేది కాదు, మా నాయన ఇస్తే వచ్చేది కాదు, కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. నా హుజురాబాద్ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పెట్టే ఆశీర్వాదం. కానీ గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్పిపోతున్నాను, ఇక్కడ పోటీ చేస్తాను లేదు సార్, పక్కా ఇక్కడనే పోటీ చేస్తాను.